హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. మన వెనకాల కనిపిస్తుంది కదా మెన్షన్ హౌస్ మల్లేష్ అంట, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయంట. చాలా వరకు మనం అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్ట్ ఉంటాయి, ప్లాన్డ్గా టర్న్స్ ఉంటాయి. ఆ రియల్ లైఫ్ని మొత్తం కంబైన్డ్గా మనం మాట్లాడేద్దాం. మనతో పాటు లీడ్ ఇప్పుడే ట్రాన్సిషన్ అయిన శ్రీనాథ్ మాగంటి గారు, గాయత్రి రమణ గారు, నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. నేను అడగాలి, ఇది మల్లేష్ కాబట్టి మంచిగున్నారా? మస్తున్నా. నాకు చాలా అంటే చాలా టఫ్, బికాస్ ఐఎమ్ నాట్ ఎ తెలంగాణ గర్ల్ కాబట్టి. మీరు ఇక్కడ వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడండి, మీకు కూడా తెలంగాణ అంటించేస్తాం. 5 నిమిషాలు ఏంటి, మనం కొంచెం మాట్లాడతాం. చూద్దాం ఇంటర్వ్యూ అయ్యే లోపల మనం తెలంగాణలో వెళ్ళేసరికి బాయ్ తెలంగాణలో చెప్తారు చూడండి. బాయ్ అంటారు. వావ్. సో ఎస్, మల్లేష్ గాడి ముచ్చట కానిద్దాం. ఏముంటుంది, ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? మస్తుంటది, మంచిగా ఉంటది, నవ్వుకుంటారు. ఓకే. మీకు అంటే అప్పటి వరకు సపోర్టింగ్ గా సైడ్ యాక్టర్ గా ఉన్న మీరు ఇప్పుడు ట్రాన్సిషన్ ఇది జరిగింది కదా, మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? నో, ఇట్స్ సో టాస్క్ఫుల్ అని పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఎప్పుడైతే నేను యానిమల్, లక్కీ భాస్కర్ ఇట్లో నా క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ డైరెక్టర్ అండ్ లీడ్ హీరో మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పడింది, అండ్ మై హీరోయిన్ అండ్ ద టీమ్ కూడా. ఇప్పుడు ఏంటంటే ఇది నాకు సెట్ అవుతుంది, హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనేది పాయింట్లో ఇంకా దాన్ని క్యాల్కులేషన్ వేస్తలే. నేను చక్కగా కూర్చుని గో విత్ ద ఫ్లోలో ఉన్నా నేనైతే. నైస్ నైస్. మీరు చేసినవన్నీ కూడా బిగ్ హిట్ ఫిలిమ్స్, బిగ్ బ్యానర్ ఫిలిమ్స్, మొత్తం బిగ్ స్టార్స్ అలానే ఉంది కదా. ఏం నేర్చుకున్నారు వాళ్ళ నుంచి, ఒక్కొక్క సినిమా నుంచి? డిసిప్లినే వస్తుంది అన్నిట్లో, అన్ని డిసిప్లినే. ప్రతి స్టార్ దుల్కర్ గారు ఇస్ స్వీట్ హార్ట్, ద మోస్ట్ వెల్కమింగ్ పర్సన్. ఆయన ఎట్లుంటుందంటే ఆయనతో పనిచేస్తుంటే స్టార్తో పనిచేస్తున్నాం అనే కంటే మన అనుకునే మనుషులతోనే ఉంటుంది చూసారు, అదే ఫ్లోలో ఉంటుంది. బట్టలు మార్చుకోవాలంటే ఊరుకుంటే వెళ్ళి వ్యానిటీ అక్కర్లేదు, జస్ట్ మీరు ముందు మార్చుకోండి, నేను వేరే రూమ్ సెట్లోనే మార్చేసుకుంటూ ఉంటాం. సో డోంట్ వేస్ట్ టైం. సో టైం వాల్యుబుల్ సెట్లో. సో అది ఎలా కట్ డౌన్ చేసుకోవాలి అన్న దాని మీద దట్స్ బిక్యూ గారు. అండ్ విత్ రణబీర్ కపూర్ గారు ఎంత చెప్పినా తక్కువే. ఇంకా వీళ్ళందరూ దే ఆర్ వెరీ వెల్కమింగ్ పీపుల్ అండి. ఇట్స్ లైక్ నువ్వు ఏం చేయగలనా ఒకసారి చూపిస్తే చాలు, దే సెక్యూర్ పీపుల్. వాళ్ళు సెక్యూర్ పీపుల్. అరే ఈడు మస్తు చేస్తుండు, కొంచెం వెనక్కి దోసేయండి కాకుండా అరే ఈడు మస్తు చేస్తుండు ముందుకు గుంజుకురండి అంటారు. సో అది నేర్చుకున్నాను నేనైతే. విత్ నాని గారు ఇస్ లైక్ మా ఇంట్లో ఎలా బిహేవియర్ ఉంటుందో అలానే ఉంటుంది అక్కడ కూడా. సో సెట్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెల్కమింగ్. ఇంటెన్సిటీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు హిట్ చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక అమేజింగ్ ఇంటెన్సిటీ ఉంటుంది. అది క్యారీ చేయడం ఇస్ నాట్ ఎ జోక్. దెబ్బ తగిలింది ఆయనకి, అయినా సరే వెళ్ళి కుట్లు వేయించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెట్లో నుంచున్నారు. సో నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్ ఫ్రమ్ నాని గారు. సో చాలా అద్భుతాలు నేర్చుకున్నాను నేనైతే వీళ్ళతో. వెరీ నైస్. సో మీరు చెప్పండి గాయత్రి గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు తెలుగు అమ్మాయిలానే కనిపిస్తున్నారు, మరి తెలంగాణ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? నేను తెలుగు అమ్మాయినే, బట్ తెలంగాణ అమ్మాయి కాదు. ప్రాపర్ ఇస్ రాయలసీమ, అనంతపూర్, బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో నా క్యారెక్టర్ ఇందులో ఇప్పుడు వచ్చారు ఇప్పుడే. సో నా క్యారెక్టర్ ఇందులో చాలా సింపుల్ విలేజ్ ఉమెన్ క్యారెక్టర్, కాకపోతే చాలా లేయర్స్ ఉన్నాయి జ్యోతి క్యారెక్టర్కి. సో జ్యోతి ఏంటంటే ఏ విషయమైనా టక్కుమని వెళ్ళి మాట్లాడి గొడవపడి సాధించుకుని వచ్చే అమ్మాయి కాదు. చాలా విషయాలు తన మనసులోనే దాచుకుంటుంది. అండ్ చాలా మంది అమ్మాయిలు రిలేట్ అవుతారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంటుంది కానీ చాలాసార్లు చెప్పలేకపోతాం. వి కీప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. సో ఆ లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ప్రతిదీ కూడా తన కళ్ళతోనే చూపిస్తుంది. మల్లేష్ మీద ప్రేమ కళ్ళతోనే చూపిస్తుంది, ఇఫ్ షీఈ్ అప్సెట్ విత్ హిమ్ ఆల్సో కళ్ళతోనే చూపిస్తుంది, గొడవ పడదు తను ఎప్పుడు కూడా. సో అలాంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉన్న అమ్మాయి రోల్ నేను ప్లే చేస్తున్నాను. అండ్ మల్లేష్ లైఫ్ లో చాలా కీ రోల్ కూడా ప్లే చేస్తాను. కీ రోల్ అంట. అండ్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇట్స్ యువర్ డెబ్యూట్. హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ దెన్? ఐ థింక్ నా క్లాసికల్ డాన్సింగ్ ట్రైనింగ్ నాకు చాలా హెల్ప్ అయిందండి దీనికి. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ డాన్సింగ్. ఐ థింక్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2 or 3 I've been dancing. సో డాన్స్లో బేసికలీ మనకు నవరస ఎలాగైతే
మనకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ 9 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్. సో ప్రతి లేయర్, ప్రతి ఎమోషన్ని కూడా ఈజీగా అర్థం చేసుకునే కెపాసిటీ నాకు అక్కడి నుంచే వచ్చింది. అండ్ ఒక రోల్ నుంచి ఇంకొక రోల్కి మనం ట్రాన్సిషన్ అవుతూ వెళ్తాం డాన్స్ చేసేటప్పుడు. నేను ఒక కృష్ణ, రాధ, శివ, పార్వతి, ఎవ్రీథింగ్ ఐ ప్లే ఇన్ వన్ సింగిల్ పర్ఫార్మెన్స్. ఐ డూ దాట్. సో మాకు బ్యూటిఫుల్, ఐమ్ సారీ I'm eating time. I want to say this because ఒక బ్యూటిఫుల్ తరంగం ఉంటుంది మాకు, గోవర్ధన గిరిధారి అని. సో అందులో ఐ ప్లే యశోద. I play baby Krishna who is trying to steal the Makhan. And I also play Gopika. And I play adolescent Krishna, tanu Gopikala battalu dongalinche episode. Then I play Krishna who lives Govardhana Giridhari, who is a savior. So ఒకే మనిషిలో మనం లేయర్స్ చూస్తాం కదా, యాజ్ అ కిడ్, యాజ్ అ అడాలసెంట్ అండ్ యాజ్ ఆల్సో అ సేవియర్. సో ఇవన్నీ కూడా మనకు అర్థం చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్ని మనం ఫస్ట్ మనలోకి ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. తెలుసు. సో ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి నాకు ఈజీగా అర్థం చేసుకునే శక్తి నాకు దొరికింది క్లాసికల్ డాన్స్ నుంచి. కృష్ణుడి ఫ్యాన్ చెప్పు, ఎందుకు రాముడు ఉన్నారు, ఎందుకు అంటే నాకు స్పెసిఫిక్ గా మీరు ఆపి మరి నేను కృష్ణుడికి ఫ్యాన్ అని చెప్పారు అంటే ఏదో ఉంది. ఎందుకు మస్తు అల్లరి. అవునా? ఓకే, ఇప్పుడు కృష్ణుడి గురించి వెళ్తుంది, మాట్లాడదాం ఏం నచ్చింది ఏముంటుంది అని. ఎస్, ఇప్పుడు లైఫ్ లో నేను ఇందాక ఇంట్రో ఇచ్చినట్లు చాలా టర్న్స్ ట్విస్ట్స్ ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. మీదైతే మీకు చెప్పడం, మేం చెప్పడం కష్టం. సో మీరే చెప్పాలి మీ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే. హిట్ ఈస్ అ వెరీ బిగినింగ్ ఫర్ మీ అండి. నాకు దట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇంకా అక్కడ నుంచి థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్, నడుస్తుంది. ఆడ నుంచి యానిమల్కి వెళ్ళాం, తర్వాత లక్కీ భాస్కర్, తర్వాత మ్యాన్షన్ హౌస్ మల్లేష్. యా, వాట్ ఈస్ దిస్ మ్యాన్షన్ హౌస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు? మ్యాన్షన్ హౌస్ కాదు, మెన్షన్ హౌస్. అది మెన్షన్ హౌస్. మీరు అంటూ నాకు అంటుకుంది అది. అది మెన్షన్ హౌస్ మల్లేష్. అది అవునా? నేను ఇంకా బాలయ్య గారి ఇన్స్పిరేషన్ తో ఏమన్నా. జై బాలయ్య ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే ఓకే, సో ఇట్స్ మెన్షన్ హౌస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ మధ్య చాలా ఎక్కువ నేమ్స్ అన్ని చేంజ్ అయిపోతూ ఉన్నాయి. హే భగవాన్, హే బలవంత్, వానరా టు వనవీర, ఇలాంటి చేంజెస్ చాలా అవుతున్నాయి. ఈవెన్ అలాంటి సెన్సార్ కట్స్ కి, కపుల్ ఫ్రెండ్కి కూడా వచ్చాయి అని చెప్పేసి మనకి తెలిసింది. మెన్షన్ హౌస్ మల్లేష్ కాకుండా ఈ మూవీకి ఇంకో టైటిల్ పెట్టాలి అంటే ఏ టైటిల్ పెడతారు? ఏం పెట్టాం, ఇదే పెట్టుకుంటాం. I don't think we can suggest anything. This is the best we have. అంటే మీరు పేరు బట్టి వెళ్ళిపోకండి. బికాజ్ ఈ సినిమాలో మెన్ గురించి ఉంది. సో ఇట్స్ మెన్షన్ హౌస్. సో పోరగాళ్ళ పంచాయతీ ఇంట్లో ఎట్లుంటుంది, బయట ఎట్లుంటుంది, దాని మీద కథ ఇది. ఇంట్లో ఒక రకంగా ఉంటాం మనం, బయటకు వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటాం. ఏది నడుస్తుంది? బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు వీక్ అయినా సరే, లేదా ఐఎమ్ స్ట్రాంగ్ అని నుంచోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు స్ట్రాంగ్ అయినా యూ సరెండర్ టు ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్. సో అదో ట్రాన్సిషన్ లైఫ్ ఉంటుంది. ఇంటి బయట మగాడేంది, ఇంటి లోపల మగాడేంది అనేది, దాని గురించి ఇది మెన్షన్ అన్నది. అందుకనే ఫ్లోలో అందరూ ఇష్టం వచ్చినట్టు అనేసుకుంటూ వెళ్ళిపోతారు. కాదు, అది కాదు. దట్స్ బిగ్గెస్ట్ క్లారిటీ మేము ఇచ్చుకుంటూ కూర్చోవాలి ఎప్పుడు. ఓకే, సో ఈ మల్లేష్ కి శ్రీనాథ్ కి ఉన్న సేమ్ క్వాలిటీ ఏంటి? చాలా క్వాలిటీస్ ఉన్నాయి. చెప్పు. అది ఓకే, అవుతారు, జోక్ కాదు. అల్లరి చేస్తాడు, బట్ మల్లేష్ లాగానే కొంచెం మంచి హృదయం కూడా ఉంది. కొంచెం కాదు, చాలానే మంచి హృదయం ఉంది. టూ క్వాలిటీస్ ఐ టోల్డ్. ఓకే ఓకే, నైస్. మల్లేష్ లో ఈ క్వాలిటీ చేంజ్ చేయాలి అన్న క్వాలిటీ ఏంటి? అడగండి, మస్తు చేంజెస్ ఇస్తారు వాళ్ళు. అస్సలు వద్దు, ఆ చేంజెస్ పడలేకే మేము సినిమా తీసేసాం. మేము ఐ థింక్ యాజ్ జ్యోతిగా నేను మాట్లాడితే ఐ డోంట్ థింక్ ఐ వాంట్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ మల్లేష్. బికాస్ జ్యోతి కూడా ఎప్పుడు మల్లేష్ని చేంజ్ చేయాలని ట్రై చేయలేదు మూవీలో, తనని యాక్సెప్ట్ చేసింది విత్ ఆల్ హిస్ ఫ్లాస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ జ్యోతి అండ్ మల్లేష్స్ లవ్ స్టోరీ ఇన్ ద మూవీ. ఇది చూడడానికి ఫ్యామిలీ డ్రామాలని కనిపిస్తుంది, కూడా చాలా చాలా బాగుంది. అండ్ చాలా నోన్ ఫేసెస్ కూడా కనిపించాయి కదా, ఆ క్యారెక్టర్స్ అన్ని ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అండ్ మాకేమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? కసిరెడ్డి ఈస్ దేర్, అమేజింగ్ యాక్టర్. అసలు చితగ్గొట్టి, ఐ మీన్ ఇంప్రొవైజేషన్లు ఎన్ని ఉంటాయంటే ఇఫ్ యూ వర్క్ విత్ కసిరెడ్డి, మనతో నడుస్తూనే ఉంటుంది. ఇది ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా కాదు, ఇలా 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 చేద్దాం అనుకుంటూ
ఇంప్రొవైజేషన్ లో చాలా బాగా నడిచింది కసిరెడ్డి గారితో. Then మురళి కామాక్షి గారు- భాస్కర్ గారు is Ah. also Yes, there. yes, She's yes. also Yeah. playing a very good role in this. Yeah. Yeah. షీఈ్ అ లీడ్ యాక్ట్రెస్. మొన్నటి వచ్చిన మూవీ వరకు కూడా చేశారు. అలా Yeah, చేశారు. yeah, కానీ ఈ మూవీలో ఇలా ఒక సపోర్టింగ్ రోల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని తీసుకున్నారు అంటే ఏముంటుంది ఆ క్యారెక్టర్ లో అని అది చూడాలి because of మీరు her ఇంకా. role అండి. చూస్తాం Ah, మేము ఇంకా ఇంకా ఆవిడ చూడాలి. రోల్ చూసే ఆవిడ రోల్ వినే ఆవిడ ఎక్సెప్ట్ చేసి ఉంటారు అనేది మా ఒపీనియన్. ఎందుకంటే మీరు మూవీ చూసినప్పుడు కూడా యు లవ్ హర్ రోల్ ఇన్ దిస్. యా 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 Yeah. అండ్ షీఈ్ ద టైప్ ఆఫ్ పర్సన్ అసలు వెయిట్ లేకపోతే నేను రాను Yeah, అని yeah, చెప్పేది. yeah. సో She is definitely an add-on for our movie. ఓకే, ట్విస్ట్లు టర్న్లు ఇప్పుడే రివీల్ చేయమని నేను చెప్పను, కానీ ఏదైనా ఒక మూమెంట్ ఉంటుంది కదా, దట్ పెంచింగ్ మూమెంట్, అలాంటిది ఏముంది ఈ మూవీలో? అది 28 తెలిసిపోద్ది మీకు. ట్రైలర్ వస్తుంది అనమాట. ట్రైలర్ లో తెలుస్తుంది. తర్వాత March 6th కి మొత్తం రివీల్ అయిపోతుంది. మొత్తం రివీల్ అయిపోద్ది. ఓకే, నైస్. పెళ్ళికి వెళ్తున్నారా? ఎవరి పెళ్ళికి? మీ సిస్టర్ పెళ్ళికి? వెళ్దాం. కొంచెం ప్రమోషన్స్ లో ఉన్నా కదా, అడిగితే కూడా బాగోదని చెప్పి నువ్వు పెళ్లి చేసుకో. ప్రమోషన్స్ లో ఇంకా ఈజీ కదా. ఐ మీన్ మీరు అక్కడికి పెళ్లి వెళ్ళే. అవుతున్నప్పుడు పెళ్ళే చేసుకోవాలి. పక్క నుంచి ఇంకో పంచాయతీ పెట్టుకోకూడదు. నైస్ Yeah. నైస్. సో ఏంటి మరి అందరికి దేని గురించి? అదే మ్యారేజ్ గురించి? మెన్షన్ హౌస్ గురించా? Yeah, నాకు అర్థం yeah, కాదు క్వశ్చన్. మ్యారేజ్ కి వెళ్తున్నారా అని చెప్పేసి నేను అడిగాను. అదే అక్కడికి చెప్తున్నా. వెళ్ళి ప్రమోషన్స్ చేయడం అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ లాంటివి కాదు. విత్ హోల్ హార్టెడ్ ఐ వుడ్ బ్లెస్ ది కపుల్ అండ్ తప్పకుండా వాళ్ళు మస్తు పవర్ కపుల్ అవుతారని నాకు గట్టి నమ్మకం. వెరీ కంగ్రాచులేషన్స్ టు విజయ్ అండ్ రష్మిక ఆన్ దాట్. నైస్ నైస్. సో మీకు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, మల్లేష్ లాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఏవో ఒకటి చదువుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కదా మైండ్ లో, రిఫరెన్సెస్ కానీ అలా ఏమన్నా చూసారా? ఎలా ఉండబోతుంది? అవన్నీ పక్కన పెట్టేసి డైరెక్టర్ ని ఫాలో అయితే ఆయన చూసుకున్నారు మిగతాదంతా. ఓకే, మీరేమి అంటే పాస్ట్ నుంచి సినిమాలు చూసి ఉంటాం కాబట్టి ఈ క్యారెక్టర్ ఆ టైప్ క్యారెక్టర్ అలా అంటూ డైరెక్ట్ రిఫరెన్సెస్ లేవు, కానీ కొన్ని బాడీ లాంగ్వేజెస్ పిక్ చేసుకున్నాను నేను. చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన కొంచెం Swag. స్వాగ్ ఉంటుంది. సో ఆయనలాగా ఎవరు రెప్లికేట్ చేయలేరు, ఆయనలాగా ఎవరు చేయలేరని నా నమ్మకం. సో నేను నా స్టైల్లో నేను దాన్ని యాడ్ చేసుకున్నాను నేనైతే. ఓకే, అట్లా సో ఓన్లీ గ్యాంగ్. గ్యాంగ్ లీడర్ వాజ్ అ గుడ్ రిఫరెన్స్ నాకు. ఓకే Yeah. ఓకే. సో మీరు నాకైతే మీ బాలగారు- నర్తనశాల నుంచి నాకైతే నేను అడిగాను బాలగారిని, ఎనీ రెఫరెన్స్ ఏదైనా ఉందా జ్యోతికి సిమిలర్ గా ఉన్నది అంటే, ఏం లేదు, నేను చెప్పింది నువ్వు చేయి, నేను నీకు గైడెన్స్ ఇస్తాను, లైక్ వాట్ యూ షుడ్ ఫీల్ ఇన్సైడ్ అనేది. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను, గైడ్ చేసిన దాన్ని బట్టి. సో ఒక Nice. పర్టికులర్ రెఫరెన్స్ నాకైతే జ్యోతి క్యారెక్టర్ లేదు ఇంతవరకు. Okay. ఎక్కడ షార్ట్ చేశారు ఇదంతా అండి? ఇది దరిపల్లిలో షూట్ చేసామండి. దరిపల్లి లైవ్ location. లొకేషన్స్ అన్ని? Yes, అన్ని లైవ్ లొకేషన్స్. నైస్ నైస్. అంటే ఈ మధ్య- సెట్ వేసే బడ్జెట్ నెక్స్ట్ కి ప్లాన్ చేస్తాం మేము. ప్రస్తుతానికి అయితే లైవ్ లొకేషన్స్ కి వెళ్ళి లక్కీ వి గాట్ బ్యూటిఫుల్ లొకేషన్స్, అన్ని Oh. న్యాచురల్ లొకేషన్స్. బట్ లైవ్ లొకేషన్స్ లో తీసిన మూవీస్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అండి. అది నేటివ్ కి కూడా మస్తు హిట్ అయినాయి. మీకు యా చెప్పచ్చు. కాకపోతే మీకు ఎలా ఛాలెంజింగ్ గా అనిపించింది అంటే, లైవ్ సెట్ లో ఓన్లీ టీమ్ ఉంటారు, అక్కడ ఈజీ ఉంటుంది. లైవ్ లొకేషన్స్ లో చాలా మంది ఉంటారు అండ్ చాలా నాయిసెస్ ఉంటాయి. ఎంత మోటివేటెడ్ గా ఉన్నా కూడా డిస్టర్బెన్స్ అయ్యేది అట్లేం ఉంటుంది. లేదు. మీకు ఎలా ఉంది మీ సెట్ లో? దరిపల్లిలో పీపుల్ ఆర్ వెరీ ఎట్లున్నారంటే, వాళ్ళకి సినిమా ఏందో తెలుసు, ఆ ప్రాసెస్ ఏందో తెలుసు. పిల్లలు వచ్చి దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. పెద్దవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. సో మమ్మల్ని మా పని చేసుకోవడానికి మమ్మల్ని వదిలేసారు. సో వాళ్ళతో కూర్చొని చక్కగా కూర్చొని పని చేసుకోవడం, బయటకు వచ్చి పిల్లలతో ఆడుకోవడం, అదో స్ట్రెస్ రిలీఫ్ అనమాట. అని బుర్ర వేడెక్కిపోతే బయటకు వచ్చి ఏమరా యా, మీకు ఎలా అనిపించింది అక్కడ? మీకు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ లైవ్ లొకేషన్ లో జరిగినాయా? ఫన్నీ ఇన్సిడెంట్ అని కాదు, బట్ చాలా ఫన్ అయితే విఎఫ్ సీన్ యాక్చువల్లీ. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈవిడది నాకు ఫేవరెట్ ఏంటంటే, ఫనీ ఇన్సిడెంట్ కాదు, నాకు నవ్వుకున్నా. అది చక్కగా వెళ్ళి ఆవులు ఉంటే అట్లా ఆవు పేడ తీయాల్సి వచ్చింది. చక్కగా కూర్చుని నేను ఎస్ గో ఫర్ ఇట్, ఓ తీ చక్కది అంటూ ఎన్కరేజ్ బట్ 100% I was not embarrassed to do it. I was happy. Actually అక్కడ ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మాట వినలేదు. They were only listening to me. So I'm like, ఎందుకు అని అడగండి, ఎందుకు అని అడగండి, ఎందుకు? Because కదా, it's guy 1, there is guy 2 and I'm guy 3. So స్లో క్లాప్స్ రా. yes exactly. wow. అందుకే నా మాట విన్నాయి. So it is.
ఇది నేను ఎలా ప్రాసెస్ ప్రాసెస్ చేసుకోకండి. రేపు ఎల్లుండికి ప్రాసెస్ అవుతుంది మీకు, కంగారు ఏం లేదు. చేసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా గుడ్ వన్ దో. అండ్ ఇలాంటి నేటివ్ బ్యాక్ డ్రాప్స్ లో వచ్చిన మూవీస్ లో ఒక క్యాచీ సాంగ్స్ అలా ఉంటాయి అనమాట. ఇందులో కూడా ఏమన్నా ఉందా అలాగా? మాకు ఒక లవ్ సాంగ్ ఉంది, ఒక యూత్ఫుల్ సాంగ్ ఉంది. లవ్ సాంగ్ ఏమో బంగారి బంగారి అని సాంగ్ ఉంది. దాని గురించి మొత్తం ఆవిడే మాట్లాడతారు, ఎందుకంటే ఆ సాంగ్ మొత్తం ఆవిడదే. అంటే నా వ్యూలో, నా పిఓవిలో జరిగే సాంగ్ అది. సో బేసికలీ ఇందులో జ్యోతి మల్లేష్ ని బంగారి అని ముద్దుగా పిలుచుకుంటుంది. సో అందుకే బంగారి బంగారి పెనిమిటి బంగారి. సో ఊరందరికి మల్లేష్, మేడం కి మాత్రం బంగారి. ఇంకోటేమో మింగలేక మంగళవారం అని చెప్పి సాంగ్ రిలీజ్ అయింది. ప్లీజ్ వాచ్ ఇట్, ఏంటండి ఆ వర్డింగ్స్ ఏంటి? మీకు తెలియదా ఆ వర్డింగ్ అంటే? అఫ్ కోర్స్, అంటే మేము ఆంధ్ర వాళ్ళం, మాకు కొంచెం చిన్న ఇప్పుడు నిజంగా చెప్తున్నా వాడలేదు. ఈ మధ్య అన్ని వర్డ్స్ లేదండి, ఇలాంటి చాలా వర్డ్స్ ట్విస్ట్ చేసేసి వాడేసుకుంటున్నారు. ఇంకా స్ట్రైట్ గా ఉన్నది ఉన్నది చెప్తే బాగుంది. నిజంగా ఆ సాంగ్ ఎవరి గురించి పాడతారు మీరు? మింగలే నా గురించి పాడతారు, చూద్దాం how does it go అనేది. సో బంగారి బంగారి అని ఏదో సాంగ్ ఉందంటారు, కొంచెం పాడొచ్చు కదా? నేను పాడితే ఇప్పుడు అన్ని కెమెరాలు ఆఫ్ చేసి అందరూ వెళ్ళిపోతారు. It's okay, it's okay. Yeah. మీరు I'm a dancer, I'm a good dancer, I'm good at it. No, but I'm not a singer. You're not a singer. మేము మీకు అభివృద్ధి కూడా ఇవ్వడం లేదు, జస్ట్ మీ వాయిస్ బాగుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే జరుగుతుంది కాబట్టి కొంచెం ప్రమోషన్స్. ఓకే, మోటివేషన్. బంగారి బంగారి పెనిమిటి బంగారి మెల్లో నలపూసై మరిసవే, ముక్కోటి దైవాల వరమైనను చేరి తలపాపిట కుంకుమ కురిసవే, నీ కొరకేగా నేను నా కోసం నేలేను, పుడతానే నీ పెండ్లామై పుట్టేశాను, నిన్ను దాటి పోలేను, నీ లోపట చేరాను, ఇక జనమాలన్నైనా నీతోనే నేను. అమేజింగ్. ఎవరు చెప్పారు సింగర్ కాదని? ఇప్పుడు నేను చెప్తాను. బాత్రూమ్ సింగర్ బేసికలీ. టాపర్లు చేసే గలీస్ పని ఇయే. మాకేం రావు అంటారు. నేను లాస్ట్ బెంచ్, నన్ను అడిగినా కూడా నాకు రాదని చెప్తాను, అడగండి. తను ఫస్ట్ బెంచ్, ఫస్ట్ బెంచ్ ఆవిడ లాస్ట్ బెంచ్ బిల్డప్. నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లోనే ఉన్నా. నైస్. సో చాలా అంటే మంచిగా వచ్చింది సాంగ్, చాలా థ్యాంక్స్. మీరు అడగగానే పాడినందుకు కూడా, మీరు భరించినందుకు కూడా థ్యాంక్ యూ. భరించలేదు, మేము ఆస్వాదించాము. లాస్ట్ బెంచ్ డ్రామా, ఫస్ట్ బెంచ్ డ్రామా. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏముంటాయి మీకు చేయాలి అనుకున్నవి? ఇలాంటివి చేయాలి అని కానీ, లేకపోతే వీళ్ళతో చేయాలి అని కానీ ఏమన్నా ఉన్నాయా? వీళ్ళతో చేయాలంటే ఇప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. ఒక టాప్ 5 వస్తే చాలు. 5 అయితే నంబర్ 1 రామ్ చరణ్ గారు. నాకు హీస్ హార్ట్ థ్రాబ్ to everyone. Yeah, mostly to me basically. Okay. Then I really want to work with Adivsesh garu and Surya garu. All the happening heroes only she wants to work. Yeah, Surya garu. Then Mahesh Babu garu. And I also want to work with Ranveer Singh. Ranveer Singh అంటే బాలీవుడ్ కూడా కన్నేసారు. కన్నేసారు, కన్ను పడింది. No, genuinely I'm a fan of Ranveer Singh also. He's an amazing actor. యాక్టర్స్ పక్కన పెడితే ఇండస్ట్రీస్ కవర్ చేశారు, చూసారా? తెలుగు, తమిళ్ అండ్ బాలీవుడ్. నైస్. మీకండి ఇప్పటికే మేము మిగతా వాళ్ళతో చూసాము, తర్వాత అలా చూసే ఛాన్స్ ఉందా, లేదంటే లీడ్ యాక్టర్ గానే వెళ్తాము? అండి, యూ విల్ కీప్ సీయింగ్ మీ. ఆపటాలు అనేది లేదు. ఐ కీప్ వర్కింగ్ ప్రతి సినిమా. ఐ మీన్ ఎనీ మంచి సినిమా ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ టు వర్క్ విత్. పని చేసుకుంటూ పోవటమే, నడుస్తూనే ఉంటుంది బండి. యా, ఇలా షూటింగ్ టైమ్స్ లో అబ్బా అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా, ఇది చెయ్యాలా అని చెప్పి? ఏం లేదు అట్లా. అసలు సెట్ కి వెళ్ళిన తర్వాత నేను దేనికి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను. నేను షూట్ లో శ్రీనాథ్ వల్ల ఇబ్బంది ఫీల్ అయ్యాను. అంటే సెట్ లో కొంచెం తమ్మి రెడీ
శ్రీనాథ్ కొన్ని నేను కూడా సీన్స్ లో చూసాను. కొంచెం నాకంటే అందంగా కనిపించాడు, అది చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. గాయత్రి is having her moment. దొరికింది ఈ రోజు పిల్ల టైం So, నడుస్తుంది ఈ రోజు కొంచెం కానీ- చాలా ఇన్సెక్యూర్ ఆ. ఫీల్ అయ్యాను. బాలాకి చెప్పాను, బాలా ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్, లైక్ వాట్ హ్యాపెండ్. శ్రీనాథ్ ఇస్ లుకింగ్ More handsome. ఈస్ లుకింగ్ బెటర్ దాన్ మీ ఆన్ దిస్ అందుకనే స్క్రీన్. తీసుకొచ్చి మొత్తం కలర్ అంతా టోన్ డౌన్ చేసి కూర్చోబెట్టిన అవునా టోన్ డౌన్ చేశారా మీకు? చాలా Okay. మీ ఇద్దరికినా లేకపోతే ఎక్కడ ఎట్లా? ఆవిడకి tone up చేశారు. చేశారు పాపం. మంచిగా ఉంది Nice. ఇట్లాంటి చాలు మ్యాచ్ నైస్. ఏదైనా ఇంపార్టెంట్ లేదంటే ఒక వాల్యుబుల్ లెసన్ నేను నేర్చుకున్నాను అని అనిపించింది ఏంటి? For me, valuable lesson is observation అండి. Because to do a village girl role and that too Telangana slang was not my cup of tea for sure. So I did observation a lot చేశాను. And not just from the అక్కడ తెలంగాణ లోకల్ పీపుల్ నుంచి కాకుండా ఎవ్రీథింగ్, ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, లైక్ ఒక షార్ట్ చేయడానికి ఎంత కష్టపడతారు బిహైండ్ ద సీన్స్ అనేది. మనం 2 hours తెర మీద చూస్తాం, హ్యాపీగా ఫీల్ అవుతాం, బట్ దాని వెనక ఒక 1 year కష్టం అనేది ఏదైతే ఉంటుందో, ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, దట్ అబ్జర్వేషన్ ఐ హ్యావ్ డన్, ఐ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైర్డ్ బై ఇట్. లైక్ ఐ ఫీల్ సో స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్. సో దట్స్ వాట్ మై టేక్ ఫ్రమ్ దిస్ మూవీ. మీరు అడాప్టేషన్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్ నడుస్తుంది, ఆ స్టైల్లో మనం సెట్ అయిపోతూ వెళ్ళిపోవాలి. నేను ఇంతే, నేను ఇట్లానే ఉంటాను అని రిజిడ్గా ఉంటే అస్సలు నడవదు. చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఐ మీన్ బీ ఫ్లూయిడిక్. అది టైంతో వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు లేదు అనుకుంటాం, కానీ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ చేంజ్. అది అలా ఎక్కువ చేంజ్ అయింది ఏంటి? ఎందుకంటే మీరు మిగతా మూవీస్ కూడా చేశారు కాబట్టి అలా మిమ్మల్ని మీరు మార్చుకున్న ఏది? అంటే ప్రతి మూవీలో చేంజ్ ఉంటుందండి. లైక్ లక్కీ భాస్కర్లో నేను ఫిజికల్గా కూడా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. నేను ఎందుకంటే దానికి క్యారెక్టర్గా డిమాండ్ అడగలేదు, బట్ నేను పుట్ ఆన్ అయ్యా. సో దట్ ఆ టైంలో 91sలో కొంచెం హెల్తీగా ఉండేవాళ్ళు. అది అది అడాప్ట్ చేసుకున్నా. ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ మల్లేష్కి వచ్చేసరికి ఈడు కొంచెం రఫ్ ఉంటాడు, ఆడి బాడీ లాంగ్వేజే రఫ్ ఉంటుంది. ఆడేం మెల్లగా ఓకే రైట్ ఓకే అంటూ సొఫిస్టికేటెడ్ ఎక్కడ ఉండదు. సో ఆ రఫ్ బిహేవియర్కి నేను గణేష్ నిమజ్జనాలు అయితే కదా, ఆడపోయి నుంచుని చూస్తూ ఉండేటువంటి చాలా రఫ్గా ఉంటారు ఆ టైంలో. సో కొన్ని ఇంట్రెస్టింగ్ బాడీ లాంగ్వేజెస్ కనిపించినప్పుడు అవి పిక్ చేసి యాడ్ చేసేసిన సినిమాలో, నా క్యారెక్టర్కి యాడ్ చేసిన. సో అబ్జర్వేషన్ అండ్ బీ ఫ్లూయిడిక్ అంతే. గుడ్ వన్, గుడ్ వన్. సో మెన్షన్ హౌస్ మల్లేష్ని తెలంగాణ స్లాంగ్లోనే ఇది తప్పకుండా చూడండి అంటే ఏం వర్డ్స్ యూస్ చేసి మాట్లాడతారో నాకు వినాలని ఉంది. అట్లానా? Yeah. మ్మ్. అదే మా కిరాక్ సినిమా ఉంటుంది. మస్తు ఉంటుంది. March 6 రిలీజ్ అవుతుంది. మీరు వస్తే మస్తు ఎంజాయ్ చేసిపోతారు. బరాబర్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. పక్కా. అండ్ March 6 థియేటర్కి వస్తుంది. మీరు సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. దట్ మీన్స్ అ లాట్ మాకు. థ్యాంక్ యూ. గుడ్ వన్, గుడ్ వన్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ March 6th అండ్ మీ ఫ్యామిలీస్తో రండి, ఫ్రెండ్స్తో రండి. దిస్ ఈజ్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సో మీరు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా బాగా నవ్వుకునైతే బయటకు వస్తారు. ఈ గ్యారంటీ మేము ఇవ్వగలం. తెలంగాణ ఎక్కడుంది? అంటే 3 years బ్యాక్ ట్రాన్స్లేటింగ్ నేను Okay. ఉన్నా కదా. అంటే కొంచెం వేరే ఆడియన్స్ కూడా కవర్ చేయ కదా, ఆంధ్ర వాళ్ళని కూడా. వావ్ వావ్ వావ్, నైస్ కవర్, బట్ Yeah. గుడ్ వన్ టు. గోల్డ్ మెడలిస్ట్ అని నడుస్తుంది ఇట్లానే. Nice. Thank you so much for sharing all your experiences and I wish you all the very best. ఇలా many projects లో, many interviews లో ఇలా కలిసి మాట్లాడుకోవాలని Thank you so much and Thank thank you for being so lovely today. thank You look you very so lovely much. too. Thank you. Thank you.